హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z వీడియోస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. అది వచ్చేసి రాజ్మా కర్రీ అండి. ఈ రాజ్మాలో హై ప్రోటీన్ ఉంటుంది. ఇదైతే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ హార్ట్ హెల్త్కి అయితే చాలా మంచిదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే ఒక కప్పు రాజ్మా తీసుకున్నానండి అండ్ అవి మునిగిపోయేంత వరకు వాటర్ అయితే వేసేసుకోండి. ఈ రాజ్మా అనేవి 6 to 8 అవర్స్ అనేవి సోక్ అవ్వాలండి. అంటే ఈరోజు చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే నానబెట్టేసుకోండి. అండ్ రాజ్మా 6 to 8 అవర్స్ సోక్ అయిన తర్వాతకి ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోండి. కుక్కర్లో రాజ్మాతో పాటుగా కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని 6 నుంచి 8 విజిల్స్ అయితే ఉంచేసుకోండి. 6 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి చూడండి రాజ్మా అయితే ఉడికిపోయిందండి. దాన్ని అలా పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మరక బాండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసుకోండి. అండ్ దాంతో పాటుగా ఒక చిన్న ఎండుమిర్చి అండ్ జీలకర్ర అండ్ ఇక్కడైతే నేను ఆనియన్ పేస్ట్ యాడ్ చేశానండి. ఈ ఆనియన్ పేస్ట్ వల్ల మనకి రాజ్మాలో కావాల్సిన గ్రేవీ అయితే వస్తుందండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఆనియన్లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక 5 minutes మూత పెట్టి కుక్ చేసుకోండి. మూత తీసి చూస్తే మనకి ఇలా ఆయిల్ పైకి వస్తుందండి. కొద్దిగా కరివేపాకు, అందులోనే కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల పొడి అన్నింటినీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేయండి. అన్ని మసాలాలు అయితే ఆనియన్ పేస్ట్కి అయితే బాగా పట్టాయండి. అండ్ ఇక్కడ మనం టమాటా ప్యూరీని అయితే యాడ్ చేసుకుంటున్నామండి. ఇది కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. టమాటా ప్యూరీ వేసిన తర్వాతకి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఆయిల్ పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నేను రాజ్మాని అయితే కొద్దిగా గ్రైండ్ చేసి వేసుకున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. అండ్ మనం ఉడకపెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా ఈ టమాటో ప్యూరీలో అయితే వేసేయండి. అండ్ మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes కుక్ చేయండి. చూడండి మనకి రాజ్మా చక్కగా ఉడికిపోయింది. రాజ్మా కర్రీ కొంచెం గుత్తగా వచ్చేంత వరకు ఉంచేసుకోండి. అండ్ లాస్ట్లో కొద్దిగా చాట్ మసాలా అండ్ కొద్దిగా కొరియాండర్ ఈ రెండింటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 minutes ఉంచేసుకొని దించేసుకోవడమే. అండ్ ఇక్కడ మేమైతే పూరీ కోసం గోధుమ పిండినే తీసుకున్నామండి. గోధుమ పిండితో పూరీలు పొంగవని చాలామంది అంటారు. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. పిండిని అయితే ఒక 1 hour ముందు కలిపేసి పెట్టేసుకోండి. అండ్ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే పూరీని అయితే అందులో వేసి ఇలా గరిటెతో డిప్ చేయండి. ఇలా డిప్ చేయడం ద్వారా పూరీ అయితే చాలా బాగా పొంగుతుందండి. చూడండి పూరీలు ఎంత ఎర్రగా వచ్చాయో. ఈ రాజ్మా కర్రీ పూరీలోకి అయినా చపాతీలోకి అయినా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.